ఓకే డే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ డిస్కస్ చేసాం. అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ సంబంధించి ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, అలాగే ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది చూసాం. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. దీన్నే పాజిటివ్ స్కేలర్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఇందులో ముందుగా ఆపరేషనల్ యాంప్లిఫైర్ సింబల్ వేసుకొని పాజిటివ్ టెర్మినల్కి విఐ అనే ఇన్పుట్ని ఇవ్వండి. అలాగే నెగిటివ్ టెర్మినల్ని గ్రౌండ్ చేయండి. R1 అనే రేషియో ద్వారా నెగిటివ్ టెర్మినల్ గ్రౌండ్ చేయండి. ఇంకా ఇది చూడండి. ఇక్కడ అవుట్పుట్ V0. ఇప్పుడు ఇన్పుట్ రెసిస్టర్కి అవుట్పుట్ రెసిస్టర్కి మధ్యలో RF అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ని కనెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పాయింట్ G అనుకున్నట్లయితే G పాయింట్ దగ్గర పొటెన్షియల్ కూడా VI అవుతుంది. అలాగే RF దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇది V0 ఇది VI కదా, అలాగే పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది V0 మైనస్ VI అవుతుంది. అలాగే అవుట్పుట్ ఇన్పుట్ ఏ ఫేజ్లో అయితే ఉందో అదే ఫేజ్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫర్ క్లోజ్డ్ లూప్ గెయిన్. ఓకే, ఈ సర్క్యూట్కి సంబంధించి గెయిన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ ఇన్పుట్ మనం నాన్ వర్టింగ్ టర్మినల్ కలిపాం కాబట్టి దీన్ని నాన్ వర్టింగ్ యాంప్లిఫైర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎక్స్ప్రెషన్ ఫర్ ద క్లోజ్డ్ లూప్ గెయిన్. ఓకే, ఇక్కడ G దగ్గర పొటెన్షియల్ మనం క్యాల్కులేట్ చేయడం కోసం వోల్టేజ్ at G is given by V0 is Vg is equal to G పాయింట్ దగ్గర పొటెన్షియల్ కదా, Vg is equal to ఏం రాయచ్చమ్మా V0 into R1 by R1 plus RF. దీన్నే వోల్టేజ్ డివైడర్ రూల్ అంటారు. అంటే G దగ్గర పొటెన్షియల్ క్యాల్కులేట్ చేయడం కోసం Vg ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు V0 ఇంటూ R1 బై R1 ప్లస్ RFగా మనం రాసుకోవచ్చు. కానీ ఇక్కడ Vg వాల్యూ ఎంతకి ఈక్వల్ అమ్మా, డయాగ్రామ్ చూడండి. G పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎంత ఉంది, Vg ఈక్వల్ టు VI కదా. VI ఈజ్ ఈక్వల్ టు V0 ఇంటూ R1 బై R1 ప్లస్ RF. ఓకే, VI ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా V0 బై R1 బై R1 ప్లస్ RF. ఓకే, నెక్స్ట్ వచ్చి చూడండి, గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. గెయిన్ క్యాలిక్యులేట్ చేయడం కోసం ఏం చేద్దాం అన్నట్లయితే దీని నుంచి V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు VI ఇంటూ ఈ టర్మ్ ఇటువైపుకి వస్తే రివర్స్ అవుతుంది కదా R1 ప్లస్ RF బై R1. and gain A is equal to V0 by VI is equal to R1 by plus RF by R1. Okay, gain A is equal to R1 by R1 plus RF by R1. రెండు క్యాన్సిల్ అవుతాయి. గెయిన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1 ప్లస్ RF by R1. అంటే ఇక్కడ నాన్ వర్కింగ్ యాంప్లిఫైర్ గెయిన్ వచ్చి ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇన్పుట్ రెసిస్టర్ యొక్క డిఫరెన్స్కి అదే రేషియోకి +1 ఉండడం జరిగింది. అంటే గెయిన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్పుట్ ఏ ఫేజ్లో అయితే ఉందో అవుట్పుట్ కూడా అదే ఫేజ్లో ఉండడం జరుగుతుంది. ఏమర్థమైంది? ఇక్కడ చూడండి, ముందుగా
నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇన్పుట్ ఇస్తున్నాం, ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసాం. అలాగే ఈ రెండింటికి మధ్య ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF ఇచ్చాం. ఇక్కడ మనం పాజిటివ్ టెర్మినల్కి ఎంత వోల్టేజ్ ఇచ్చామో అదే వోల్టేజ్ G అనే పాయింట్ దగ్గర కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది హై గెయిన్ సర్క్యూట్ కాబట్టి, దీని గెయిన్ ఇన్ఫినిటీ కాబట్టి ఇక్కడ VI అనేటువంటి ఇన్పుట్ అనేటువంటి రావడం జరుగుతుంది. తర్వాత ఎందుకంటే V2 = V1 కదా, గెయిన్ ఇన్ఫినిటీ అయితే కనుక, అందువల్ల అప్పుడు VI రావడం జరుగుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు VG ఏం రాయొచ్చు, వోల్టేజ్ డివైడర్ రూల్ ప్రకారం V0 × R1/R1 + RF. ఇక్కడ VG ఏం రాయొచ్చు, డయాగ్రామ్ వచ్చి VI కదా, అది సింప్లిఫై చేసి సాల్వ్ చేసుకుంటూ వచ్చినట్లయితే గెయిన్ A = 1 + RF/R1 అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ గెయిన్ అనేటువంటిది 1 + ద రేషియో ఆఫ్ 2 రెసిస్టెన్స్ RF అండ్ R1, అంటే రెండు రెసిస్టర్స్ యొక్క రేషియోకి +1 అనేటువంటి ఉండడం జరుగుతుంది. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్కి ఇన్ ఫేజ్లో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ సర్క్యూట్లో ఇంపిడెన్స్ అనేటువంటి ఇన్పుట్ ఇంపిడెన్స్ హైగా ఉంటుంది, అవుట్పుట్ ఇంపిడెన్స్ అనేటువంటిది లోగా ఉంటుంది. ఎందుకంటే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎక్కువ, అవుట్పుట్ ఇంపిడెన్స్ అనేటువంటిది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ సంబంధించి. దీని పాజిటివ్ స్కేలర్గా చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే గెయిన్ పాజిటివ్లో ఉంది కదా, అందుకని. తర్వాత వోల్టేజ్ ఫాలోవర్. నెక్స్ట్ వచ్చి వోల్టేజ్ ఫాలోవర్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి వోల్టేజ్ ఫాలోవర్. ఈ వోల్టేజ్ ఫాలోవర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కోసం ముందుగా ఒక నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ వేస్తాం. ఇప్పుడు VI అనే ఇన్పుట్ని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాము. అలాగే ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF, ఈ పాయింట్ G అనుకోండి, కొన్ని ఇన్పుట్ V1 లేదా VI. ఓకే, ఆల్రెడీ మనం పాజిటివ్ లేదంటే నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్కి సంబంధించినటువంటి గెయిన్ ఆల్రెడీ మనం కాల్కులేట్ చేయడం జరిగింది. నాన్ ఇన్వర్టింగ్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి గెయిన్ A ఎంత వచ్చిందమ్మా, ఫర్ ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్కి V0/VI = 1 + RF/R1. అందుకని మనం చెప్పుకునేది ఏంటంటే కూడా ఐడియల్ ఆపరేషన్ యాంప్లిఫైర్, అందులో గెయిన్ A ఎంత వచ్చిందమ్మా, ముందు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ ఎంత వస్తుంది, A = V0/VI = 1 + RF/R1. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ RF అనేది షార్ట్ సర్క్యూట్ అనుకున్నట్లయితే, R1 అనేది ఓపెన్ అనుకున్నట్లయితే, అదేనా ఈ R1 ఓపెన్ చేసాం, ఇది షార్ట్ సర్క్యూట్ అనుకున్నట్లయితే కనుక అప్పుడు RF ఏమవుతుంది, ఈ ఈక్వేషన్లో 0 అవుతుంది, R1 =∞. ఇప్పుడు ఓపెన్ చేసామన్నట్లయితే ఏంటి, దీని ద్వారా కరెంట్ వెళ్తుంది అంటే దాంతో R1 ∞. అలాగే దీన్ని షార్ట్ చేసామన్నట్లయితే కానీ దాని రెసిస్టెన్స్ ఎంత 0 చేసినట్టు అనమాట, RF = 0. ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇప్పుడు RF/R1 ∞/0. RF 0 కదా, 0/∞ = 0. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, A V0/VI = 1 అవుతుంది, అంటే V0 = VI, అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందమ్మా, ఇక్కడ చూడండి RFని 0 చేసామంటే దాంతో దీన్ని షార్ట్ చేసామంటే దీని రెసిస్టెన్స్ లో చేసామన్నమాట, ఇక్కడ R1ని హై చేసాం, అదేండి దాన్ని మనం షార్ట్ సర్క్యూటెడ్గా మనం చెప్పడం జరుగుతుంది. అప్పుడు RF/R1 వాల్యూ వచ్చి ఎంత అవుతుందమ్మా, 0 అవుతుంది. అప్పుడు A V0/VI = 1 అవుతుంది, అంటే V0 = VI, అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ఈక్వల్ అవ్వడం జరుగుతుంది. దీన్నే మనం వోల్టేజ్ ఫాలోవర్గా చెప్పడం జరుగుతుంది. ఈ సర్క్యూట్ అంటే మనకు ఎక్కువగా బఫర్ యాంప్లిఫైయర్గా యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీని వోల్టేజ్ ఫాలోవర్గా మనం చెప్పడం జరుగుతుంది. తర్వాత నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఫర్ ప్రాక్టికల్ ఆపరేషన్ యాంప్లిఫైర్. అర్థమైంది, ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం,
ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్కి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్, ప్రాక్టికల్ యాంప్లిఫైర్కి సంబంధించి చెప్పుకోవడం జరుగుతుంది. చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. with finite loop gain. Okay, non-inverting amplifier with finite loop gain అంటే దాని అర్థం ఫైనైట్ లూప్ గెయిన్ అంటే ఇన్ఫైనైట్ అంటే ఏంటి, ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఫైనైట్ లూప్ గెయిన్ అంటే ప్రాక్టికల్ యాంప్లిఫైర్ అని. ఓకే, ఈ ప్రాక్టికల్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ గురించి తెలుసుకోవడానికి ముందుగా సర్క్యూట్ డయాగ్రామ్ వేద్దాం. ఇది ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇప్పుడు ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేయండి R1 రెసిస్టర్ ద్వారా. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి VI అనేటువంటి ఇన్పుట్ని ఇవ్వండి. ఇక్కడ అవుట్పుట్ V0. అలాగే ఇక్కడ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RFని కలపండి. ఇప్పుడు రెండు ఇన్పుట్లకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇక్కడ అవుట్పుట్కి అలాగే ఇన్పుట్కి ఉన్న డిఫరెన్స్ గెయిన్ కదా, అందుకు ఏం రాసాము ఇక్కడ VID. రెండు ఇన్పుట్లకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతమ్మా VID అనుకున్నట్లయితే ఇక్కడ VID అంటే ఏంటి, ఇన్పుట్ డిఫరెన్స్, ఇన్పుట్ డిఫరెన్స్ వోల్టేజ్. అలాగే VF అంటే ఫీడ్బ్యాక్ వోల్టేజ్. V ఇన్పుట్ అంటే VINగా రాయడం జరుగుతుంది. ఇదేంటి ఇన్పుట్ వోల్టేజ్ అప్లై నాన్ ఇన్వర్టింగ్ VINగా రాయడం జరుగుతుంది. ఇక్కడ డయాగ్రామ్ VIN రాస్తాం, లేదు VIN కూడా రాసుకోవచ్చు. ఇన్పుట్ వోల్టేజ్ అప్లై టు నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ టెర్మినల్, ఇన్పుట్ అప్లైడ్ టు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ ఎప్పుడు కూడా ఇన్పుట్ వోల్టేజ్కి ఆపోజిట్ ఫేజ్లో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఈ టెర్మినల్ దేనికి ఇచ్చాం, నెగిటివ్ టెర్మినల్ కంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపాం కాబట్టి ఇది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ఫేజ్లో అంటే 180 degrees ఫేజ్లో ఉండడం జరుగుతుంది. అందువల్ల దీన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్గా చెప్పడం. ఆల్రెడీ మనం ప్రీవియస్లో డిస్కస్ చేసాం. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఫీడ్బ్యాక్ రేషియో కలిపినట్లయితే దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, గెయిన్ ఇంటూ ఇన్పుట్ డిఫరెన్స్ కదా, అంటే A ఇంటూ VID ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ VID అంటే ఏం రాయొచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ టూ ఇన్పుట్స్ అంటే VI మైనస్ VF. ఎందుకంటే ఇక్కడ ఉన్న G అనే పాయింట్ దగ్గర ఉండేటువంటి వోల్టేజ్ ఎంత అవుతుందంటే VF. అదేవిధంగా ఇది ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కాబట్టి ఇక్కడ VI రాయకూడదు, ఎందుకంటే VI ఇక్కడ ఈక్వల్ అవ్వదు, అందువల్ల ఇక్కడ VF రాయాలి. అదేవిధంగా మీరు ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అయితే VIకి ఈక్వల్ అవుతుంది. ప్రాక్టికల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కదా, కొంత వాల్యూ చేంజ్ అవుతుంది, అందుకని VF రాయాలి. therefore V0 ఈక్వల్ టు A ఇంటూ VID ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, A ఇంటూ VI మైనస్ VF. ఇప్పుడు వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేసినట్లయితే అంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అదే ఇక్కడ G పాయింట్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వోల్టేజ్ డివైడర్ రూల్ అప్లై చేస్తే VF ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, అప్పుడు R1 ప్లస్ R2 లేదా RF. R2 అంటే ఇక్కడ RF కదా, R1 RF ఇంటూ V0 ఇక్కడ యూజింగ్ వోల్టేజ్ డివైడర్ రూల్. ఈక్వేషన్ 1 అనుకోండి, ఈక్వేషన్ 2 అనుకోండి. అదేంటి అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు A ఇంటూ VID ప్రకారం రాసాం, A ఈక్వల్ టు VI మైనస్ VF. ఇక్కడ G పాయింట్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం వోల్టేజ్ డివైడర్ అప్లై చేస్తే VF ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, R1 ప్లస్ RF ఇంటూ V0. మరి ఈక్వేషన్ 1, 2 నుంచి
వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ విఐ మైనస్, ఇక్కడ విఎఫ్ అంటే ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేస్తే R1 ప్లస్ RF ఇంటూ వి నాట్. ఇప్పుడు మల్టిప్లై చేయండి. వి నాట్ ఈక్వల్ టు ఏ ఇంటూ విఐ మైనస్ ఏ ఇంటూ R1 ప్లస్ RF ఇంటూ వి నాట్. మరి వి నాట్ వన్ టైమ్స్ ఒకవైపు రాసి విఐ వన్ టైమ్స్ ఇంకోవైపు రాసినట్లయితే కనుక చూడండి, వి నాట్ ప్లస్ ఏ ఇంటూ R1 ప్లస్ RF ఇంటూ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏవిఐ. ఇప్పుడు వి నాట్ కామన్ తీసినట్లయితే వి నాట్ ఇంటూ 1 ప్లస్ ఏ ఇంటూ R1 ప్లస్ RF ఈజ్ ఈక్వల్ టు విఐ. మనం గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ కదా, అంటే G ఈక్వల్ టు వి నాట్ బై విఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి కూడా ఏ బై 1 ప్లస్ ఏ ఇంటూ R1 ప్లస్ RF. ఓకే, గెయిన్ G ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై విఐ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ ఏ ఇంటూ R1 ప్లస్ RFగా వస్తుంది. తర్వాత ఎల్సిఎం కట్టినట్లయితే ఏ బై R1 ప్లస్ RF ప్లస్ AR1 బై R1 ప్లస్ RF. ఇప్పుడు కింద ఫ్రాక్షన్ రివర్స్ అయినట్లయితే G ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమవుతుందమ్మా, ఏ ఇంటూ R1 ప్లస్ RF బై R1 ప్లస్ RF ఇంటూ ప్లస్ AR1. ఇది ఫైనల్ గెయిన్ అవుతుంది అనమాట. అదేండి ఒకసారి చూడండి, ఇక్కడ గెయిన్ G ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ రివర్స్ అయితే ఏమవుతుంది, మీ పైకి వెళ్తుంది కదా, R1 ప్లస్ RF బై R1 ప్లస్ RF ప్లస్ AR1 రావడం జరుగుతుంది. ఈక్వేషన్ 3 అనేటువంటిది ఫైనైట్ లూప్ గెయిన్ అవుతుంది అన్నమాట, దీనికి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి కంపారిజన్ బిట్వీన్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఓకే, కంపారిజన్ బిట్వీన్ ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇప్పుడు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ చూద్దాం. అందులో ఒక సైడ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ తీసుకోవచ్చు, ఇంకోవైపు నాన్ ఇన్వర్టింగ్. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి దీని వోల్టేజ్ గెయిన్ ఎంత, -RF బై R1. అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్కి ఇన్పుట్ రెసిస్టెన్స్కున్న రేషియోకి ముందు మైనస్ పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ గెయిన్ ఎంత వచ్చింది, వోల్టేజ్ గెయిన్ ఒకసారి వెనక్కి తిప్పి చూడండి కాన్సెప్ట్, దీని ముందర కాన్సెప్ట్ ఎంత వచ్చింది, 1 ప్లస్ RF బై R1. అర్థమైందా, వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమో 1 ప్లస్ RF బై R1, ఇది నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కి అయితే. అలాగే ఇక్కడ ఫేజ్ ఎంత చేంజ్ అవుతుంది, 180 degrees. ఇక్కడ నో ఫేజ్ చేంజ్, ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్య ఎలాంటి ఫేజ్ చేంజ్ లేదు. అలాగే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎంత, అలాగే దీని యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చి R1. అంటే లో అనమాట.
ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కి. దీని ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చి లార్జ్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ అనమాట. దీనికి ఇన్పుట్ ఇంపిడెన్స్ ఎక్కువ, అవుట్పుట్ ఇంపిడెన్స్ తక్కువ ఆడడం అని చెప్పుకోవడం జరిగింది కదా. తర్వాత నాలుగోది వచ్చి వోల్టేజ్ గెయిన్ కెన్ బి అడ్జస్టెడ్ యాజ్ గ్రేటర్ దాన్, ఈక్వల్ ఆర్ లెస్ దాన్ 1. ఇక్కడ వోల్టేజ్ గెయిన్ అనేటువంటి 1 కన్నా ఎక్కువైనా ఉండొచ్చు, లేదా తక్కువైనా ఉండొచ్చు, లేదా 1 అయినా ఉండొచ్చు. వోల్టేజ్ గెయిన్ మాత్రం ఇప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఇక్కడ 1+ వచ్చింది కదా. ఇక్కడ 1+ RF ఎప్పుడైతే వచ్చిందో గెయిన్ ఇప్పుడు కూడా 1 కన్నా ఎక్కువ అవుతుంది. ఇక్కడ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినా అవ్వచ్చు, లేదు గ్రేటర్ దాన్ 1 అయినా అవ్వచ్చు, లేదా లెస్ దాన్ 1 అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ మాత్రం వోల్టేజ్ గెయిన్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. అర్థమైందా? ఇప్పుడు కూడా ఏ వాల్యూ గెయిన్ అనేటువంటి ఇప్పుడు కూడా గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఇక్కడ గెయిన్ వాల్యూ ఏ వాల్యూ 1 అయినా అవ్వచ్చు, లేదా గ్రేటర్ దాన్ 1 అయినా అవ్వచ్చు, లేదా లెస్ దాన్ 1 అయినా అవ్వచ్చు. ఏమో ఓకే. తర్వాత వచ్చి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యాడర్గా అంటే సమ్మర్గా ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటిది నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ఓప్ యాంప్ యాజ్ యాడర్. సమ్మర్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యాడర్గా లేదంటే సమ్మర్గా ఎలా పనిచేస్తుంది అనేటువంటి చూద్దాం. ఇక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ తీసుకుని 3 రెసిస్టర్స్ని R1, R2, R3 అనే 3 రెసిస్టర్స్ తీసుకోండి. వాటికి ఇచ్చే ఇన్పుట్లు V1, V2, V3 అనుకోండి. వాటిని నాన్ వర్టింగ్ టెర్మినల్ కలపండి GM, అలాగే పాజిటివ్ టెర్మినల్ గ్రౌండ్ చేయండి. అవుట్పుట్ V0, అలాగే ఒక ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కూడా కలపండి. దీని ద్వారా వెళ్ళే కరెంట్ I అనుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, నాన్ వర్టింగ్ టెర్మినల్కి R1, R2, R3 అనేటువంటి 3 రెసిస్టెన్స్ని కలపండి. ఇది వచ్చే అవుట్పుట్ అనేటువంటిది ఈ 3 వాల్యూస్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, చూడండి దీని ఈక్వలెంట్ డయాగ్రామ్ ఎలా వేసుకోవచ్చు అన్నట్లయితే మనం సింపుల్గా అర్థం అవడం కోసం ఇది R1, ఇది R2, ఇది R3. ఓకే, వీటిని గ్రౌండ్ కనెక్ట్ చేయండి. ప్లస్ మైనస్ పాజిటివ్. దీని ఫీడ్బ్యాక్ రెసిస్టర్ RF ద్వారా తీసుకుని ఇక్కడ అవుట్పుట్ V0ని తీసుకోవడం జరుగుతుంది. ఇది దీని ఈక్వలెంట్ డయాగ్రామ్ అనమాట. ఓకే, ఇప్పుడు R1 రెసిస్టర్ ద్వారా వెళ్ళేటువంటి ఇక్కడ G అనే పాయింట్ ఏంటి? విర్చువల్ గ్రౌండ్. ఇక్కడ G అనే పాయింట్ తీసుకోండి, అది విర్చువల్ గ్రౌండ్. ఇక్కడ G అనే పాయింట్ విర్చువల్ గ్రౌండ్ అయినప్పుడు ఆ విర్చువల్ గ్రౌండ్ దగ్గర R1, R2, R3 ద్వారా వచ్చేటువంటి డిఫరెంట్ కరెంట్స్ ఏంటి అన్నట్లయితే కనుక చూడండి, ఇక్కడ అలాగే V ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు R1 రెసిస్టర్ ద్వారా వెళ్ళేటువంటి కరెంట్ అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా I1 ఈజ్ ఈక్వల్ టు V1/R1, అలాగే I2 ఈజ్ ఈక్వల్ టు V2/R2, I3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? V3/R3. అలాగే ఇక్కడ బయటకు వచ్చేటువంటి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? మా కలిపిన నాన్ వర్టింగ్ టెర్మినల్ కాబట్టి అవుట్పుట్ అనేది ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ఫేజ్లో వస్తుంది కాబట్టి -V0/RF. అదేంటి ఇక్కడ చూడండి, R1, R2, R3 ద్వారా వెళ్ళే కరెంట్లు ఇవి. I1 ఈజ్ ఈక్వల్ టు V1/R1, I2 ఈక్వల్ టు V2/R2, I3 ఈక్వల్ టు V3/R3. అలాగే RF ద్వారా వచ్చేటువంటి కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా? -V0/RF. ఇక్కడ G అనే పాయింట్ ఉంది కదా, G అనే పాయింట్ దగ్గర మనం కిర్చాఫ్లో అప్లై చేసినట్లయితే, అంటే ఈ పాయింట్ దగ్గర కిర్చాఫ్లో అప్లై చేసినట్లయితే ఇక్కడ I1, I2, I3 అనేటువంటి ఈ పాయింట్ దగ్గరికి రావడం జరుగుతుంది. I అనే కరెంట్ ఈ పాయింట్ దూరంగా వెళ్తుంది కాబట్టి కిర్చాఫ్ ఫస్ట్లో ఏంటి? ద ఆల్జీబ్రా సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ ద జంక్షన్. అదేంటి? లేదా ద ఆల్జీబ్రా సమ్ ఆఫ్ కరెంట్స్ అక్రాస్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి I1 ప్లస్ I2 ప్లస్ I3 మైనస్ I ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే V1/R1 ప్లస్ V2/R2 ప్లస్ V3/R3 మైనస్ ఆఫ్ -V0/RF ఈజ్ ఈక్వల్ టు 0.
ఓకే, అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను v1/r1 ప్లస్ v2/r2 ప్లస్ v3/r3 ప్లస్ v0/rf ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ నుంచి v0 వాల్యూ కాలిక్యులేట్ చేయడం కోసం v0/rf ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మైనస్ ఆఫ్ ఈ టర్మ్ మొత్తాన్ని విడిగా రాయండి, v1/r1 ప్లస్ v2/r2 ప్లస్ v3/r3. ఇప్పుడు ఆర్ఎఫ్ ఇటువైపు తీసుకొచ్చినట్లయితే v0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ rf/r1 ఇంటూ v1 ప్లస్ rf/r2 ఇంటూ v2 ప్లస్ rf/r3 ఇంటూ v3గా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ r1 ఈక్వల్ టు r2 ఈక్వల్ టు r3 ఈక్వల్ టు r అయినట్లయితే అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుతుంది, v0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ rf కామన్ తీయచ్చు, rf/r v1 ప్లస్ v2 ప్లస్ v3గా రాసుకోవచ్చు. ఒకవేళ rf ఈజ్ ఈక్వల్ టు r అయినట్లయితే అప్పుడు v0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ v1 ప్లస్ v2 ప్లస్ v3 అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ యొక్క సమ్మర్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది నాన్ ఇన్వర్టింగ్ టర్మ్లో కలిపాం కాబట్టి అవుట్పుట్ అనేది ఇన్పుట్ యొక్క అవుట్ ఆఫ్ ఫేజ్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఇంకో కేసు ఏంటంటే ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/3 అయినట్లయితే, అదేంటే ఈ ఈక్వేషన్లో ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు r/3 అయినట్లయితే కనుక ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే 1/3 వస్తుంది. అవుట్పుట్ వోల్టేజ్ v0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ 1/3 v1 ప్లస్ v2 ప్లస్ v3గా రావడం జరుగుతుంది. therefore the output voltage is equal to యావరేజ్ ఆఫ్ 3 ఇన్పుట్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఆపరేషన్ యాంప్లిఫైయర్ యాడర్గా ఎలా వర్క్ చేస్తుందో చూడడం కోసం ఇక్కడ 3 ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. వాటి ద్వారా వెళ్ళే కరెంట్స్ని కాలిక్యులేట్ చేసాం. అలాగే జీ అనే పాయింట్ దగ్గర ఉన్నటువంటి కరెంట్ ఐ అనుకున్నట్లయితే కనుక, అదే ఫీడ్బ్యాక్ రేస్ ద్వారా వెళ్ళే కరెంట్ ఐ అనుకున్నట్లయితే కిర్చాఫ్ ఫస్ట్ లా ప్రకారం ఈ విధంగా రాసి దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వచ్చినట్లయితే లాస్ట్కి ఏమొచ్చింది, v0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ rf/r1 ఇంటూ v1 ప్లస్ rf/r2 ఇంటూ v2 ప్లస్ rf/r3 ఇంటూ v3 వచ్చింది. ఇక్కడ r1 ఈక్వల్ టు r2 ఈక్వల్ టు r3 ఈక్వల్ టు r అనుకున్నట్లయితే మూడిట్లో r వచ్చినట్లయితే కామన్ తీయచ్చు, rf కూడా కామన్ తీయచ్చు. మరి v0 ఈక్వల్ టు మైనస్ rf/r ఇంటూ v1 ప్లస్ v2 ప్లస్ v3గా రాసుకోవచ్చు. ఒకవేళ rf ఈక్వల్ r రెండు క్యాన్సిల్ అయిపోతే v0 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, మైనస్ ఆఫ్ v1 ప్లస్ v2 ప్లస్ v3. ఒకవేళ నెక్స్ట్ rf ఈక్వల్ టు r/3 అయినట్లయితే కనుక v0 ఈక్వల్ టు మైనస్ 1/3 v1 ప్లస్ v2 ప్లస్ v3 అవుతుంది. అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ యొక్క సమ్మర్గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇదే ఇన్పుట్ మనం నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చినట్లయితే, ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చాం కదా, అది ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇచ్చింటే అది ఎలా యాక్ట్ చేస్తున్నటువంటిది చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేంటమ్మా ఆపరేషన్ 3 ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి 3 ఇన్పుట్ నాన్ ఇన్వర్టింగ్ యాడర్. ముందర కాన్సెప్ట్లో ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపాం కదా ఇన్పుట్లు, ఇప్పుడు ఏంటంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఇన్వర్టింగ్ టెర్మినల్ని గ్రౌండ్ చేద్దాం. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి R1 R2 R3 అనేటువంటి 3 రెసిస్టర్స్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఉన్న ఇన్పుట్ వోల్టేజ్ Vi అనుకోండి, V1 V2 V3 అనే 3 ఇన్పుట్స్ ఇచ్చాం. వీటిలోకి రిజల్టెంట్ Vi అనుకోండి. అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ V0, అలాగే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ Rf. ఇప్పుడు ఇక మనం తీసుకున్న నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ వోల్టేజ్ ఆల్రెడీ మనం ఈక్వేషన్ కాలిక్యులేట్ చేసాం. V0 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 1 ప్లస్ Rf/R1 ఇంటూ V1. ఒకసారి ప్రీవియస్ కాన్సెప్ట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క వోల్టేజ్ V0 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, 1 ప్లస్ Rf/R1 ఇంటూ V1. కానీ ఇన్పుట్ వోల్టేజ్ Vi ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఇక్కడ
V1 ప్లస్ V2 ప్లస్ V3/3. ఇన్పుట్ వోల్టేజ్ VI అంటే 3 వోల్టేజ్ల యొక్క యావరేజ్గా మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి VI ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, V1 ప్లస్ V2 ప్లస్ V3/3. అంటే యూజింగ్ సూపర్ పొజిషన్ థియరం యూజ్ చేసినట్టు సూపర్ పొజిషన్ థియరం ప్రకారం ఇన్పుట్ వోల్టేజ్ VI ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చమ్మా, సమ్ ఆఫ్ యావరేజ్ వోల్టేజ్కి మనం తీసుకోవచ్చు కాబట్టి VI ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, V1 ప్లస్ V2 ప్లస్ V3/3గా రాయొచ్చు. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. VI కదా ఇది, VIలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే V0 ఈక్వల్ టు 1 ప్లస్ RF/RI ఇంటూ V1 ప్లస్ V2 ప్లస్ V3/3. ఒకవేళ ఇందులో RF/RI వాల్యూ R1 వాల్యూ 2 అయ్యే విధంగా మనం తీసుకున్నట్లయితే RF/R1 వాల్యూ 2 అయ్యే విధంగా మనం ఈ రెసిస్టర్స్ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ R1 ఇది RF కదా, ఆ రెంట్లో యొక్క రేషియో ఎంత అవ్వాలి, 2 అవ్వాలి. ఇఫ్ R1/R1 ఈజ్ ఈక్వల్ టు 2 అయితే అప్పుడు V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1 ప్లస్ 2 ఇంటూ V1 ప్లస్ V2 ప్లస్ V3/3, 3 ఇంటూ V1 ప్లస్ V2 ప్లస్ V3/3 అవుతుంది. 3 క్యాన్సిల్ అయిపోతే అవుట్పుట్ V0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, V1 ప్లస్ V2 ప్లస్ V3. ముందు ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపినప్పుడు అవుట్పుట్ దగ్గర మైనస్ రావడం జరిగింది, అంటే ఈ అవుట్పుట్ అనేది అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపాం కాబట్టి అవుట్పుట్ అనేది పాజిటివ్లో రావడం జరుగుతుంది. అంటే V0 ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆర్డర్ అనమాట. 3 ఇన్పుట్స్ తీసుకుని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ కలిపినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇలా మనకి ఇన్వర్టింగ్ టెర్మినల్కి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి 3 ఇన్పుట్స్ ఇచ్చి ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఏ విధంగా యాడర్గా వర్క్ చేస్తుందో మనం చూసాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో వచ్చి ఆపరేషన్ యాంప్లిఫైయర్ సబ్ట్రాక్టర్గా ఎలా పనిచేస్తుంది, డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్గా ఎలా పనిచేస్తుంది, అలాగే ఇంటిగ్రేటర్గా డిఫరెన్షియేటర్గా ఎలా పనిచేస్తుంది, కంపరేటర్గా ఎలా పనిచేస్తుంది ఒకసారి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.